అంటే నాకు ఈ ఫిలిం చాలా నచ్చింది. ఎందుకంటే ప్రజలకి మార్పు ఎలా ఉండాలి, ఎలా ఓట్లు వేయాలి అట్లా అని చాలా డిఫరెంట్ గా చూపించారు. రియల్లీ సూపర్, నో వర్డ్స్ టు సే. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, 100కి 100 మార్క్స్. అందరిది చాలా బాగుందండి యాక్టింగ్, రియల్లీ సూపర్. 2 halves ఫుల్ మూవీ నచ్చిందండి, దేంట్లో ఏం మైనస్ లేదు. రియల్లీ చూడొచ్చు. ప్లస్ అంటే ప్రజలకి ఎలా ఉండాలి, మామూలుగా ఇప్పుడు బియ్యము, రేషన్ బియ్యము ఎలా ఇప్పుడు ఫ్రాడ్ చూపిస్తున్నారు, అన్ని బయట ఎలా చూపిస్తున్నారు. రియల్ గా అట్లా మంచి మంచి టీమ్ మెంబర్స్ ని పెట్టి మన ప్రభుత్వం కూడా చేంజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వేరే ప్రజలు కూడా చూసి ఇలా ఆఫీసర్స్ ని నియమించాలి. రియల్ గా చెప్తున్నా, అంత బయట అంత ప్రపంచము అంత మార్కెటింగ్ ఇట్లా అదే అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు కదా, అలా కాకుండా రియల్లీ ఇన్ని రోజుల తర్వాత 2025 లో నాకు రామ్ చరణ్ ఫిలిమే నచ్చిందండి. రియల్లీ కాదండి, అదే పవన్ కళ్యాణ్ గారు రియల్ గా జరిగాయి కదా కొన్ని సీక్వెన్స్ లో, ఆ లెవెల్ లో ఉంటది, గేమ్ చేంజర్ అన్నారు దిల్రాజ్ గారు. రియల్లీ బాగుందండి యాక్టింగ్ గానీ అన్ని సూపర్. అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనపడ్డారా మీకు? అప్పన్న క్యారెక్టర్ ఉంది రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారా క్యారెక్టర్ లో? నాకు అలా ఏం కనపడలేదు, కానీ రామ్ చరణ్ అయితే సూపర్, బాగా చేస్తారు. కొంతమంది ట్రోల్ చేస్తారు సినిమా బాగాలేదు వాళ్ళకి. లేదు, రియల్లీ బాగుంది, అందరు చూడొచ్చు. రియల్లీ బిఫోర్ ఫిలిమ్స్ కంటే ఈ 2025 లో రామ్ చరణ్ ఫిలిం చాలా బాగుంది, చూడొచ్చు అందరు. అంటే ఈ పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, సూపర్ హిట్, సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేకా, తగ్గేదేలే. ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్ సూపర్. అన్ని డాన్స్ గానీ, ఫిలిం గానీ, రామ్ చరణ్ యాక్టింగ్ గానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. రియల్ గా రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం. సినిమా బాగాలేదంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఒకే ఒక్కటి మూవీలో వన్డే సీఎం ఇస్ నాట్ పాసిబుల్, బట్ మూవీ ఎందుకు తీశారు, అందరికి ఎందుకు నచ్చింది? సేమ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, బట్ వి హావ్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ. అంతే. జరగంది చూపించడం అదే హైలైట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ వరల్డ్. అంతే. సినిమా మూవీలా చూడండి అంతే. మనం బయట చేయలేం కాబట్టి మూవీలో ఎలా చేస్తే బాగుంటది అని చూపిస్తున్నారు. మేబీ ఓవరాల్ గా ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? ఇట్ ఇస్ గుడ్ టు వాచ్. పండగకు మంచి సినిమా అనుకోవచ్చా? yes yes, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఫ్యామిలీతో మస్ట్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్ ఇస్ గుడ్. అంటే పిల్లలతో కూడా వాచ్ చేసేటట్టు ఉంది మూవీ. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్. పిల్లలకి కానీ ఏదైనా నేర్చుకోవడానికి మంచి పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే నేర్చుకోవడానికి ఉంది. డాన్స్ ఎలా అనిపించింది మరి రామ్ చరణ్ ది? బానే ఉంది, వన్ టైం వాచ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా లాగ్ అనిపించింది. ఫైట్స్ బాగున్నాయి, ఎంట్రీ సీన్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది, కాకపోతే చాలా లాగ్ అనిపించింది. లాగ్ కొంచెం, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్ కొంచెం బెటర్ చేయాల్సింది. లైక్ యాక్టింగ్ వాస్ గుడ్. అంటే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకున్నాను. నేను ముందు మూవీస్ చూడలేదు. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఓకే అంత రీచ్ అవ్వాలి. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ ఎంట్రీ సీన్ అంటే బాగుంది, కానీ స్టోరీ లాగా లేదు. బాగా చేశాడు, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సినిమాలో ప్లస్ ఏంటి గేమ్ చేంజర్? ప్లస్ అంటే మనకి ఒక మోరల్ అర్థమవుతుంది పాలిటిక్స్ లో ఎలా ఉండాలి అని చెప్పేసి, అది ఒక ప్లస్. ఇంకొకటి రామ్ చరణ్ కోసమైనా మూవీ చూడొచ్చు, అంత బాగా చేశారు యాక్టింగ్. అంటే కొంతమంది ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఫ్లాప్ అయితే అవ్వదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో ఇంటర్మిషన్ తర్వాత చాలా బాగుంటది. అంటే శంకర్ ఇస్ కమ్ బ్యాక్ అనుకోవచ్చా?
అనుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ కొన్ని స్లో మోషన్ షార్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఇంకొకటి జనాలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు, లైక్ పాలిటిక్స్ గురించి అదంతా. సో అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. పంచకట్టులో ఎలా అనిపించారు చరణ్ బాబు? చాలా బాగున్నాడు అసలు. మనం కళ్ళు తిప్పుకోలేము అసలు తనని చూడకుండా, అంత బాగున్నాడు. ఎలా అనిపించారు? ఇంటర్ ఫీలింగ్ ఏంటి మీకు లోపల చరణ్ బాబుని చూస్తుంటే? చాలా బాగున్నాడు, లైక్ అలానే చూడాలనిపించేటట్టు ఉన్నాడు కొన్ని సీన్స్ లో. రావచ్చు, ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అప్పన్న క్యారెక్టర్ లో సేమ్ పవన్ కళ్యాణ్ లానే అనిపించారు అంటున్నారు కదా? అవును, అనిపించారు. ఎంతైనా మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కొంచెం సేమ్ ఉంటారు కాబట్టి అలా అనిపించాడు. కొంచెం హెయిర్ అదంతా సెట్ అవుతుంది కాబట్టి పక్కా అనిపించాడు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి సినిమాలో. అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఓవరాల్ గా చరణ్ బాబు గురించి ఏం చెప్తారు మేడం? చరణ్ బాబు అసలు యాక్టింగ్ అసలు తగ్గేదేలా అని చెప్తాం, అంతే. బాగా చేశాడు. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. ఓకే, తర్వాత ఎంజాయ్. సో ఏంటి అంటే ఏమైనా సోషల్ మెసేజ్ కానీ, అంటే ఎలా కలెక్టర్స్ ఉండాలి, ఎలా పవర్ ఉండాలి అనేది ఏమన్నా నేను జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు, బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. అది సినిమాటిక్ లిబర్టీ అండి, అది సినిమాటిక్ లిబర్టీ. కరెక్ట్. మరి మనకి నార్మల్ సీఎం కూడా నార్మల్ సీఎం లాగా ఉన్నాడు, నార్మల్ పోలీస్ లాగా ఉన్నాడు. జస్ట్ సినిమాటిక్ లిబర్టీ చూసి మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మెసేజ్. ఐఏఎస్ ఆఫీసర్స్ పవర్స్ ఏంటి తెలిసినాయి, ఎలక్షన్ కమిషనర్ రూల్స్ ఏంటి మనకి తెలియదు కదా, వాట్ అంటే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేసి అదంతా కనిపిస్తుంది. అది జరగండి బాగా చేశారు. విలన్ దగ్గ హీరో, హీరో దగ్గ విలన్, టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది. కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. హిట్ బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు 3 years చేశారు కదా, దాదాపు ఒక 400 crores ఖర్చు పెట్టారు కదా, ఆ రేంజ్ వర్క్ ఉందా సినిమాలో? చెప్పండి. ఆ రేంజ్ వర్క్ ఉందా సినిమాలో అంటే? ఉంది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. మనం అంటే పబ్లిక్ కెనాట్ డిసైడ్ దట్, ఎవరి కష్టం వాళ్ళది. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా అంటే ఆ వైబ్ అలాని కాదు, అంటే అది ఎలివేషన్స్ కానీ గూస్ బంప్స్ ఏం లేవు అలాంటివి లేవు. ఓకే, టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. సో ఇంత అమౌంట్ పెట్టి సినిమా చూడడానికి వస్తారు కదా, అంటే ఏం మంచిగా అనిపించలేదు? కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. స్టోరీ కనెక్షన్ ఏమన్నా ఉందా అంటే మంచిగా ఏం లేదా? మరి ఎస్ఎస్ సూర్య గారు ఎలా చేశారు? అదంతా తెలియదండి, అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు. దట్స్ ఇట్. అంటే మీకు సినిమా నచ్చలేదు? బోరింగ్ ఉంది. బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొంచెం థ్రిల్ గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ లో రెండు బాగుంది. మొత్తానికి చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ యాక్టింగ్. ఏం నచ్చింది అమ్మా సినిమాలో? సినిమాలో ఏం నచ్చింది? ఫోటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలు చెప్పండి మేడం. ఆ ఒక్క సీను ఆ కొంచెం పార్ట్ ఉంటుంది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉంది. అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే, చూడొచ్చు. 2.5 యావరేజ్ అన్న. సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ కూడా ఓకే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మూవీ ఎలా అనిపించింది? ఫైన్. ఓకే. ఎలా సార్? ఫస్ట్ హాఫ్ బాగుంది. సార్ ఎలా సార్? నైస్. బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలు, నాకు చాలా సిగ్గండి.